మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు. సో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. సో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో కర్కాటకంలో రాహువు, వృచ్చికంలో గురుడు, అండ్ ధనస్సులో శని శుక్రులు, మకరంలో రవి, బుధ, చంద్ర, కేతువులు 4 గ్రహాలు ఉన్నాయి. అండ్ మీనరాశిలో కుజుడి సంచారం జరుగుతుంది. సో ఈ గ్రహ ప్రభావం ఆధారంగా ఒక్కొక్క రాశి వారి మీద ఫలితాలు ఈ వారం ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో ఇక తులారాశి వారి ఫలితాలు మనం చూస్తే కనుక తులారాశి వారికి ఇక్కడ ద్వితీయంలో ఉన్న గురుడు, తృతీయంలో ఉన్న శని శుక్రులు, నెక్స్ట్ చతుర్థంలో ఉన్న బుధుడు, షష్టమంలో ఉన్న కుజుడు, అండ్ దశమంలో రాహు ఉన్నారు. సో మొత్తంగా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రాహు ఉండటం మంచిదే. ఉద్యోగ స్థానాల్లో మన మీద ఎవరు అథారిటీ చలాయించకుండా మనం ఒక స్థానంలో ఉంటాం. అయితే 4, 5, 6 స్థానాల మీదుగా రవి యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే చంద్రుడి యొక్క సంచారం 4, 5, 6 మీదుగా జరుగుతుంది. మెయిన్ ఏంటంటే చంద్రుడు 4 అండ్ 5th హౌస్లో ఆయన యొక్క గోచారం అంతగా యోగించదు కాబట్టి, సో అక్కడ చతుర్థంలో రవి కేతువులు ఉన్నారు. సో చతుర్థంలో ఎన్ని ప్లానెట్లు ఉన్నా కూడా ఒక రవి ఒక పొజిషన్లో ఉన్నారంటే మిగతా ప్లానెట్స్ ఏవి కూడా వాటి ప్రభావం అంత చూపించలేదు. సో మెయిన్గా రవి చతుర్థంలో ఉండటం వల్ల ఎప్పుడైతే రవి ఇక్కడ చతుర్థంలో ఉంటారో, రవి ఎప్పుడు దశమంలో ఉంటే మంచి ఇంపాక్ట్ ఉంటుంది. కానీ చతుర్థంలో రవి ఉండటం వల్ల ఏంటంటే ఉద్యోగంలో ఒక విధమైన డిప్రెషన్ స్టేట్ ఉంటుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల, అక్కడ కేతువు కూడా ఉండటం వల్ల, చంద్రుడు కూడా యోగించకపోవటం వల్ల వారం స్టార్టింగ్లోనే ఒక మానసిక అశాంతి, జాబ్కి సంబంధించిన విషయాల్లో ఉండటం అనేది వాస్తవం. ఎందుకంటే రవి చతుర్థంలో, రవి ఎప్పుడు మధ్యాహ్నం పూట మంచి బ్రైట్నెస్గా ఉంటారు. చతుర్థంలో అంటే రాత్రిపూటే అసలు రవికి బలమే ఉంటుంది కదా. సో అందుకని ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా వీక్గా కనిపిస్తుంది వారం ప్రారంభంలో. అండ్ నెక్స్ట్ 4, 5, 6 స్థానాల మీదుగా అక్కడ చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అండ్ 5th ప్లేస్లో కూడా చంద్రుడి యొక్క సంచారం అంత యోగించదు కాబట్టి నెక్స్ట్ అంటే వారాంతంలో కుజుడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి చంద్రుడు చేరతారో, అంటే వారాంతంలో షష్టమ స్థానంలోకి చంద్రుడు కుజుడు, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు, కుజుడు యోగిస్తారు. సో అప్పుడు అసలు విషయం ఏంటి, అసలు మీ మానసిక అశాంతికి కారణం ఏంటి, దానికి కారకులు ఎవరు అనేది వాళ్ళ పని పట్టడం మొదలు పెడతారు. సో వారాంతంలో కానీ వాళ్ళెవరో క్లారిటీ రాదు. అక్కడ చంద్రుడు కుజుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి మంచి మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తారనమాట. సో మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఇక్కడ 5 గ్రహాలు యోగిస్తున్నప్పటికీ కూడా మెయిన్గా ఇక్కడ గోచారం జరుగుతుంది. మనకి 4, 5, 6 స్థానాలకు సంబంధించిన వ్యవహారాలే మనకి ఈ వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారం స్టార్టింగ్లో ఉద్యోగంలో కొంచెం మనకి నెగిటివ్ ఎఫెక్టు అండ్ ఉద్యోగంలో మానసిక అశాంతి, ఉద్యోగంలో కావచ్చు లేకపోతే మామూలుగా మానసిక అశాంతి ఉండొచ్చు. ఎవరైనా తులారాశి వారికి సంబంధించి హార్ట్ పేషెంట్స్ వీళ్ళు ఎవరైనా ఉంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రవి కేతువులు కలిసి చతుర్థంలో ఉన్నారు కాబట్టి, రవి ఈజ్ ద కారక ఆఫ్ హార్ట్ కాబట్టి. సో మొత్తానికి వారాంతంలో తప్పకుండా మీ శత్రువులపై మీరు విజయం సాధించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశి వారికి రాశిలో గురువు ఉన్నారు. సో రాశిలో గురువు ఉండటం వల్ల ఏంటంటే మంచి చేరు చెడు చేరు, కాకపోతే ఏంటంటే ఎక్కువ దైవ దర్శనాలు, ఒక మంచి గురువుగా పూజింపబడే వ్యక్తులు లాంటి వాళ్ళు పరిచయాలు అవ్వటం ఈ టైంలో జరుగుతూ ఉంటుంది. అయితే చంద్రుడి యొక్క సంచారం చూస్తే మనకి ఇక్కడ 3వ స్థానం నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకి వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాలు యోగిస్తున్నాయి ఈ వారం అంటే ద్వితీయంలో ఉన్న శుక్రుడు, తృతీయంలో ఉన్న రవి, చంద్ర, కేతువులు. అండ్ సో అంతే.
మొత్తం 4 గ్రహాలే వృశ్చిక రాశి వారికి యోగిస్తున్నాయి. సో చంద్రుడికి ఇక్కడ గోచారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే వృశ్చిక రాశి వారికి తృతీయం నుంచి స్టార్ట్ అవుతుంది. తృతీయం నుంచి చంద్రుడి యొక్క గోచారం స్టార్ట్ అవుతుంది. అంటే వారం ప్రారంభంలో షార్ట్ జర్నీస్ ఉండే అవకాశం ఉంది. అంటే యావరేజ్గా ఒక 30, 40 అండ్ 20 కిలోమీటర్స్ రేంజ్లో మీరు వారం ప్రారంభంలో 3, 4, 5 తారీఖుల్లో ఎక్కువ మీరు ఒక రవి చంద్రకేతువులు ఉన్నారు కాబట్టి బిజినెస్ పర్పస్కి సంబంధించి అండ్ మీకు లాభాన్ని తెచ్చే విషయాల గురించే రవిచంద్రులు అక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన విషయాల గురించే కొంచెం షార్ట్ జర్నీస్ చేయాల్సి వస్తుంది వారం స్టార్టింగ్లో. సో అక్కడ నెక్స్ట్ అయితే 3, 4, 5 స్థానాల్లో చంద్రుడి సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ చతుర్థంలోకి చంద్రుడు వెళ్ళినప్పుడు చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం అంత పాజిటివ్ ఎఫెక్ట్ ఇవ్వదు. వారాంతంలో అంటే అరౌండ్ 7, 8, 9 డేస్కి వస్తే చంద్రుడి యొక్క గోచారం ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుడి యొక్క గోచారం జరుగుతుంది. సో అయితే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క గోచారం అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోయినా కూడా కానీ ఇక్కడ పంచమాధిపతి అయిన గురుడు మీకు లగ్నంలో ఉన్నారు, అంటే మీ రాశిలో ఉన్నారు. పంచమాధిపతి మీ రాశిలో ఉంటాం, మీ రాశి అధిపతి పంచమంలో ఉంటాం. సో లగ్న పంచమాధిపతులు ఎప్పుడు కలిసినా కూడా అది మంచి యోగంగా చెప్పుకుంటాం. సో లగ్న పంచమాధిపతులు ఎప్పుడు కలిసినా అది మంచి యోగమే. బట్ పంచమ స్థానంలో అక్కడ చంద్రుడి యొక్క సంచారం మనకి ఒక స్టేబుల్నెస్ని ఇవ్వకపోయినా కూడా కుజుడు గురుడు ఇద్దరు మిత్రులు పరివర్తన యోగం అయింది కాబట్టి లగ్న పంచమాధిపతులు అంటే మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఆచరణలో పెట్టేటట్టు వారాంతంలో అవి ఆచరణలో పెట్టగలిగే పరిస్థితులు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ధనుసు రాశి వారి ఫలితాలు చూద్దాం. ధనుసు రాశి వారి ఫలితాలు చూస్తే కనుక మనకి మెయిన్ ఇక్కడ అష్టమంలో రాహువు, రాశిలో శని అండ్ వ్యయంలో గురుడు. సో దీన్ని బట్టి ఏంటి మనకు అర్థమవుతుందంటే లాంగ్ రన్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ ప్లానెట్స్ బాగా మెంటల్ యాంగ్జైటీని మెంటల్ స్ట్రెస్ని కలుగు చేస్తున్నాయి అన్న విషయం అయితే ధనుసు రాశి వారికి తెలుస్తుంది. సో అయితే ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూస్తే మనం చంద్రుడి యొక్క గోచారం 2, 3, 4 స్థానాల మీద నుంచి ఈ వారం ఉంది. సో ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి హైలైటింగ్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్, యువర్ వెల్త్, యువర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ద్వితీయంలో ఉన్న గ్రహాలు అష్టమం వైపు చూస్తాయి కాబట్టి యువర్ హెల్త్ ఇష్యూస్, హెల్త్కి సంబంధించిన విషయాలు అండ్ మనీ. అంటే ద్వితీయంలో ఉన్న ఇక్కడ రవి ద్వితీయంలో యోగించరు, బుధుడు న్యూట్రల్గా ఉంటారు, అంటే వెల్త్ పరంగా యోగించరు, మన మాటలను ఎదుటి వాళ్ళు ఇష్టపడతారు. సో చంద్రుడు కూడా ద్వితీయంలో యోగించడు, కేతువు కూడా ఉన్నారు. సో ద్వితీయంలో 4 మేజర్ ప్లానెట్స్ అంటే ఉపయోగం లేకుండా ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉండి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో అధిక ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశం ఉంది ఈ స్టార్టింగ్ 3, 4, 5 తారీఖుల్లో. సో నెక్స్ట్ చంద్రుడి యొక్క గోచారం ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వెళ్తుందో చంద్రుడు అప్పుడు కొంచెం మెంటల్ స్టేబిలిటీని తెచ్చుకుంటారు. తృతీయంలో ఉన్న చంద్రుడు మంచి ధైర్య సాహసాలని మంచి విల్ పవర్ని ఆయన ఇస్తారు. తృతీయంలో చంద్రుడి యొక్క గోచారం మంచిదే కాబట్టి సో ఈ మొత్తం ఎంటైర్ జరుగుతున్న పరిణామాలను ఎలా తట్టుకోవాలి అనేది మీరు 3, 4 తారీఖుల్లో సఫర్ అయినా కూడా కొంచెం 6, 7 ఈ తారీఖులకు వచ్చేసరికి తప్పకుండా వాటిని ఎలాగా మనం సెట్ చేసుకోవాలి అనే మెంటల్ ఎబిలిటీని చంద్రుడు ఇస్తారు. వారాంతంలో అక్కడ కుజుడితో కలుస్తున్నారు చంద్రుడు. ఇక్కడ 4th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం 2, 3, 4 వారాంతంలో 8th and 9th డేస్లో 4th హౌస్లో చంద్రుడి సంచారం జరుగుతుంది. 4th హౌస్లో కుజుడు ఉన్నారు. 4th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ డొమెస్టిక్, అంటే మన ఇంటికి సంబంధించిన విషయాలు, అంటే చతుర్థంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం అంటే ఇన్నర్ పీస్, ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనశ్శాంతి లోపం, ఇంట్లో వాళ్ళతో గొడవలు పడటం. సో 4th హౌస్లో ఉన్న కుజుడు మరి 10th హౌస్ మీద చూస్తాడు కాబట్టి సో ఉద్యోగ స్థానం మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉండటం, అంటే జాబ్ చేసే దగ్గర కూడా
ఎదుటి వాళ్ళతో కొంత ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వారాంతంలో 8th 9th డేస్లో చంద్రుడు చతుర్థంలోకి వెళ్ళినప్పుడు చతుర్థాధిపతి గురుడు మీ ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారు. సో అల్టిమేట్గా చూసుకుంటే ఇక్కడ ధనస్థానంలో యోగించని 4 గ్రహాలు ఉన్నాయి. మళ్ళీ చతుర్థంలో వారాంతంలో చంద్రుడి ట్రాన్సిట్ చతుర్థంలోకి వెళ్ళినప్పుడు గురుడు కూడా వ్యయంలో ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈ వారంలో ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. సో ఈ విషయాల్లో ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మకర రాశి చూద్దాం. మకర రాశి చూస్తే మకర రాశి వారికి తృతీయంలో ఉన్న కుజుడు అండ్ లాభంలో ఉన్న గురుడు, వ్యయంలో ఉన్న శుక్రుడు, రాశిలో ఉన్న చంద్రుడు. సో మొత్తానికి ఇక్కడ చంద్రుడు, కుజుడు, గురుడు, శుక్రుడు 4 గ్రహాలు వీరికి ఈ వారం యోగిస్తున్నాయి. సో ఈ పవర్ ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటంటే చంద్రుడి యొక్క ట్రాన్సిట్ వాళ్ళ రాశి మీద నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈజ్ అవర్ సైన్? అవర్ సైన్ రిప్రజెంట్స్ అవర్ ఐడెంటిటీ, అవర్ హెల్త్, అవర్ కాన్ఫిడెన్స్. ఈ విషయాలకు సంబంధించి అక్కడ మంచి గ్రహాలు ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి ఎనేబుల్లో ఉంటాయి. మంచి ఐడెంటిటీ వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, మంచి ఆలోచనల ద్వారా మనం ముందుకెళ్తాం. సో ఎలా ఉంది మరి మన రాశిలో రవి ఉన్నప్పుడు, సో మిగతా ఏ గ్రహాలు ఉన్నా కూడా రవి హవానే నడుస్తుంది కాబట్టి రవి రాశిలో ఉన్నప్పుడు అంత మంచి ఫలితాన్ని ఇవ్వరు. సో ఐడెంటిఫికేషన్ అనేది అక్కడ కొంచెం తక్కువగానే ఉంది. సో నెక్స్ట్ బుధుడు కూడా మరి రాశిలో అంత పర్ఫెక్ట్ కాదు. నెక్స్ట్ అక్కడ రవి బుధులు కలిసి కేతువులతో ఉన్నారు. రవి బుధ కేతువులు 3 గ్రహాలు ఐడెంటిఫికేషన్ హౌస్లో మీ రాశిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఆ రవి బుధ కేతువులు ముగ్గురు యోగించరు కాబట్టి చంద్రుడు అక్కడ ప్లెజెంట్గా కొంచెం కూల్గా మైండ్తో తన ఆలోచనల్ని ఎలాగ మనం వాడుకోవాలి ఏంటి అని ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఆలోచనలు కార్యాచరణ రూపం దాలుస్తాయంటే దాల్చవు. ఎందుకంటే అక్కడ రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి. అందులోనూ రాశ్యాధిపతి అయిన శని మీకు ఇక్కడ వ్యయంలో ఉన్నారు. సో రవి ఐడెంటిటీ హౌస్లో ఉంటాం, శని ఐడెంటిటీ అంటే మీ రాశ్యాధిపతి శని వ్యయంలో ఉంటాం. సో మొత్తంగా చూస్తే మీ ఐడెంటిటీ అనేది అంటే మీరెవరు అనే ఐడెంటిటీకి సంబంధించి ఇక్కడ 100కి ఓన్లీ ఎన్ని మార్కులు పడుతున్నాయి? 30 మార్క్స్ పడుతున్నాయి. సో 70 మార్క్స్ లెస్గా ఉన్నాయి. నెక్స్ట్ 2, 3 హౌసెస్లో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. సో చంద్రుడు అప్పటిదాకా బాగున్నారు. నెక్స్ట్ 6వ తారీఖు 7వ తారీఖు చంద్రుడు మళ్ళీ ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పుడు చంద్రబలం కూడా తగ్గుతుంది. సో చంద్రబలం కూడా తగ్గడం వల్ల ఐడెంటిఫికేషన్ అండ్ అక్కడ సెకండ్ హౌస్లో చంద్రుడి బలం కూడా లేదు. అండ్ ఇక్కడ శని మళ్ళీ మీ సెకండ్ హౌస్ లార్డ్ శని వ్యయ స్థానంలోనే ఉన్నారు. సో దీనివల్ల మొత్తంగా చూసుకుంటే ఏదైనా కూడా వీరికి కూడా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు కనిపిస్తున్నాయి. అండ్ ఎందుకంటే వాళ్ళ కుటుంబాధిపతి ధనాధిపతి శని కూడా వ్యయంలో ఉండటం వల్ల 5, 6 తారీఖుల్లో కొంత కుటుంబ పరంగా కొంత ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి. సో నెక్స్ట్ వారాంతంలో 8, 9 తారీఖుల్లో చంద్రుడి యొక్క సంచారం 3rd హౌస్లో ఉంటుంది. సో 3వ హౌస్లో కుజుడు ఉన్నారు. మంచి విల్ పవర్తో ముందుకు సాగడానికి ఆయన చాలా అంటే అప్పటి వరకు మీ ఫస్ట్ వారం స్టార్టింగ్లో ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఆలోచన రాకపోవటం, ఆలోచన వచ్చినా కూడా మీరు అది కార్యరూపం దాల్చలేకపోవటం, అలా మొత్తానికి వారం ఎండింగ్లో 8th 9th డేస్లో ఎప్పుడైతే ఇక్కడ తృతీయ స్థానంలోకి చంద్రుడు వెళ్తారో మీ తృతీయాధిపతి గురుడు ఇక్కడ లాభస్థానంలో ఉన్నారు. సో కుజుడు తృతీయంలో ఉండటం మంచి ధైర్య సాహసాలు విల్ పవర్తో అనుకున్నది సాధించగలిగే ధైర్యాన్ని ఇస్తారు. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళి మొత్తానికి గురుడు ఇక్కడ లాభంలో ఉన్నారు కాబట్టి వారాంతంలో ఇవి డెఫినెట్లీ గెయిన్ని మీరు పొందడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. సో ఈ వారం స్టార్టింగ్ వదిలేసి వారం ఎండింగ్ మీకు ఇక్కడ బాగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సో ఇక నెక్స్ట్ కుంభరాశి ఫలితాలు కనుక మనం చూస్తే కుంభరాశి వారికి ఈ వారం ఇక్కడ
షష్టమంలో రాహు, నెక్స్ట్ లాభస్థానంలో శని శుక్రులు, అంతే. సో మొత్తంగా 3 గ్రహాలు వీళ్ళకి కుంభరాశి వారికి యోగిస్తున్నాయి. అయితే కుంభరాశి వారికి మనం చూసినట్టయితే కనుక చంద్రుడి యొక్క సంచారం మకర రాశి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వ్యయస్థానం నుంచి వీళ్ళకి ఈ యొక్క వీక్ స్టార్ట్ అవుతుంది. సో వ్యయస్థానంలో రవి, బుధ, చంద్ర, కేతువులు ఉన్నారు. సో వ్యయస్థానంలో రవి, బుధ, చంద్ర, కేతువులు ఇన్ని గ్రహాలు వ్యయస్థానంలో ఉండటం వల్ల నిద్ర పట్టకపోవటం, సో అన్ప్లెజెంట్ నైట్స్, ఇలాంటి వాతావరణం. రవి, బుధుడు, చంద్రుడు, కేతువు. సో రవి ఉన్నారు కాబట్టి వ్యయస్థానంలో, కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ 3వ తారీఖు నుంచి ఫస్ట్ 3, 4 తారీఖుల్లో చంద్రుడి యొక్క ప్రభావం వ్యయస్థానం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు రవి బుధులకి సంబంధించి మీరు పెట్టే అంటే రవి మీకు వెల్త్ కారకుడు అండ్ మీ అసెట్స్ కారకుడు అండ్ మీ యొక్క ఆస్తుల్ని, అసెట్స్ని ఆయన అభివృద్ధి చేసేవాడు. అలాంటి రవి, బుధుడు, చంద్రుడు, కేతువు అందరూ వ్యయంలో ఉండటం వల్ల అన్ని వ్యయంతో కూడిన ఆలోచనలే, అంటే కొంచెం పెసిమిస్టిక్ ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. పెసిమిస్టిక్ అంటే ఆశాజనకం కాకుండా నిరాశాజనకమైన ఆలోచనలు. కానీ ఇక్కడ ఏంటంటే రవి, బుధ, చంద్ర, కేతువులు వ్యయంలో ఉన్నా కూడా వీరందరూ లాస్ గురించి, ఎక్స్పెండిచర్ గురించి, అవుతున్న వ్యయం గురించి, నిద్రపట్టని రాత్రుల గురించి ఆలోచిస్తున్నా మీ యొక్క రాశ్యాధిపతి శని ఎవరైతే ఉన్నారో లాభస్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. సో అల్టిమేట్గా మీరు అంటే ఎక్కువ స్ట్రగుల్ అయ్యి, దీన్ని అంటే విపరీత రాజయోగం కింద కూడా తీసుకోవచ్చు, ఎక్కువ స్ట్రగుల్ అయ్యి విపరీతమైన ఒత్తిడి తర్వాత లాభం పొందడం జరుగుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్ అదనమాట ఈ వారం. ఆ తర్వాత చంద్రుడి యొక్క సంచారం కుంభరాశి వారికి రాశిలో వస్తుంది 5, 6 తారీఖుల్లో. రాశిలో చంద్రుడి యొక్క సంచారం మంచి మెంటల్ ఎబిలిటీ అంతా బాగుంటుంది. సో అప్పుడు మీకు రాహువు, శని, శుక్రుడితో పాటు చంద్రుడి యొక్క సంచారం కూడా యోగిస్తుంది. ఇప్పుడు 5, 6 తారీఖుల్లో. సో చంద్రుడు కూడా మీ రాశిలోకి వస్తారు. రాశిలో వచ్చినప్పుడు మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు. మీ కుంభరాశిలో చంద్రుడి సంచారం, మీ రాశ్యాధిపతి శని చక్కగా లాభంలో ఉన్నారు. సో ఏదేమైనా వారం ప్రారంభంలో విపరీతమైన ఒత్తిడితో మీరు లాభం పొందుతారు. బట్ 5, 6 తారీఖుల్లో ఏ ఒత్తిడి లేకుండానే మీరు చక్కగా ఇక్కడ సునాయాసంగా మీకు రావాల్సిన గెయిన్స్, మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక అవి మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇక్కడ పొజిషన్లో రవి, బుధ, చంద్రకేతువులు వ్యయంలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఆయన వచ్చే ఈ ఫిబ్రవరి 14, 15 తారీఖుల వరకు రవి వ్యయ స్థానంలో ఉంటారు కాబట్టి మీకు ఈ యొక్క ప్రెషర్ అనేది రాత్రిపూట నిద్ర పట్టలేనంత అండ్ వ్యయానికి సంబంధించి డబ్బులు ఊరికే ఖర్చు అయిపోవటం ఇలాంటివి ఏమవుతుంటే అది 14 దాకా అన్స్టాపబుల్. కానీ చంద్రుడి యొక్క గోచారం మెయిన్ అనమాట. అది మీకు 3, 4 తారీఖుల్లో బాగా ప్రెషర్గా ఉంటుంది. 5, 6 తారీఖుల్లో మళ్ళీ చంద్రుడు వ్యయం నుంచి వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ అంత ప్రెషర్ ఉండదు. సో ఆ తర్వాత మళ్ళీ ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఏంటంటే అక్కడ కుజుడితో కలిసి ఉన్నారు. కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువ అనవసరంగా నోరు పారేసుకోవడం, ఎదుటి వాళ్ళ మీద ఒక్కసారిగా షార్ట్ టెంపర్గా ఫైర్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. గురుడు మీకు దశమ స్థానంలో ఉన్నారు. సో మీ ద్వితీయాధిపతి దశమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి చంద్రుడి యొక్క గోచారం మీకు 8, 9 తారీఖుల్లో ఎప్పుడైతే మీ యొక్క వాక్ స్థానంలోకి, ధనస్థానంలోకి, కుటుంబ స్థానంలోకి వెళ్తుందో అంటే వారాంతరంలో 8, 9 తారీఖుల్లో అక్కడ మీకు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దశమంలో గురుడు ఉన్నాడు కాబట్టి దశమంలో గురుడు ఉద్యోగంలో ఒత్తిడిని పెంచుతారు. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దశమంలో ఉన్న గురుడు ఉద్యోగంలో ఒత్తిడిని పెంచుతారు. 10, 11, 12, 1, 2 పంచమ దృష్టితో ధనస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి డబ్బులు అయితే తెస్తుంటారు.
ఉద్యోగంలో మాటలు అయితే పడుతుంటారు. సో ఉద్యోగంలో మాటలు పడటం అనేది 8, 9 తారీఖులకు సంబంధించింది. సో ఇది మొత్తంగా కుంభరాశి వారికి ఈ వారం అనాలిసిస్. మీనరాశి సంగతి చూస్తే, మీనరాశికి ఈ వారం ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి అనేది తీసుకుంటే, నవమంలో ఉన్న గురుడు, లాభంలో ఉన్న రవి, బుధ, చంద్రకేతువులు, మొత్తంగా 5 గ్రహాలు మీనరాశి వారికి యోగిస్తున్నాయి. అయితే 9, 11 స్థానాలు హైలైట్గా ఉన్నాయి. 9, 11కు సంబంధించిన స్థానాలు బాగా కలిసి వస్తున్నాయి మీనరాశి వారికి. సో దాన్ని బట్టి మనం చూస్తే చంద్రుడి యొక్క సంచారం మెయిన్ మనకి ఇక్కడ మీనరాశి వారికి లాభస్థానం నుంచి మొదలవుతుంది. 3, 4 తారీఖుల్లో లాభస్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుంది. సో లాభస్థానంలో రవి, బుధ, చంద్ర, కేతువులు. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా లాభాన్ని తెస్తుంది. అది పాపగ్రహం ఏంటి, లేకపోతే శుభగ్రహం ఏంటి, ఏ గ్రహం అయినా కూడా. అయితే ఇక్కడ రవి, కేతువులు, బుధుడు, చంద్రుడు అందరూ కలిసి ఉన్నారు. మరి బుధుడికి చంద్రుడు అంటే పడదు, రవికి కేతువు అంటే పడదు. వీళ్ళందరూ ఇక్కడ ఎంత గ్రహయుద్ధం చేసుకున్నా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి చివరాఖరికి వీళ్ళకి ఫైటింగ్లు ఉన్నా కూడా లాభాన్ని తెచ్చిపెడతారు. సో ఆ విధంగా మీరు ఈ 3, 4 తారీఖుల్లో డెఫినెట్గా మీరు ఏదైనా విషయానికి సంబంధించి మీకు డబ్బులు రావాలి, లేకపోతే దీని మీద డబ్బులు పెట్టాలి ఏమన్నా అనుకుంటే కనుక, సో 3, 4 తారీఖులు బాగా అనుకూలంగా ఉంది. సో ఆ డేస్ మీకు బాగా గెయిన్స్ తెచ్చేదిలాగే ఉంది. అయితే అండ్ మెయిన్ ఏంటంటే, ఆ లాభాధిపతి శని మీకు 10వ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. సో ఇక్కడ ఉద్యోగం నుంచి మీకు రావాల్సిన గెయిన్స్, లేకపోతే ఉద్యోగం నుంచి మీకు ఏమన్నా హానర్స్ రావాలి అని మీరు అనుకుంటే, ఒకవేళ శని 10వ స్థానంలో బాగా 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 టెస్టింగ్స్ పెట్టి రిస్ట్రిక్షన్ చేసేసి విపరీతమైన ఒత్తిడి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో తీసుకొస్తారు. అండ్ 10వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా అంత ఫలాన్ని ఇవ్వదు కాబట్టి మొత్తానికి మీకు అక్కడ లాభస్థానంలో రవి, బుధ, చంద్రకేతువులు ఉన్నా కూడా ఉద్యోగం నుంచి అయితే కనుక మీకు హానర్స్, లాభాలు, అప్రిషియేషన్స్ ఇవి వచ్చే అవకాశాలు తక్కువ. కానీ బయట ఇంక వేరే విషయాలు అంటే ఎలాగా, నవమంలో గురుడు ఉన్నారు. నవమంలో గురుడు ఉండడం అంటే ఏంటి, శుభకార్యాలు, ఏదైనా శుభానికి సంబంధించినవి. అండ్ గురుడి యొక్క ఆస్పెక్ట్ పంచమ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి చైల్డ్ బర్త్కి సంబంధించి అలాంటి లాభాలు అవి బాగా కలిసి వస్తాయి, ఈ ఉద్యోగానికి సంబంధించి కాకుండా. సో ఆ తర్వాత చంద్రుడి 5, 6 తారీఖుల్లో ఆయన వ్యయ స్థానంలోకి వెళ్ళటం, మళ్ళీ వ్యయాధిపతి ఇక్కడ శని 10వ స్థానంలో ఉంటాం. సో వ్యయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అంత మెంటల్ స్ట్రెస్ని ఇస్తుంది. సో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో వ్యయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల. సో ఇక నెక్స్ట్ తీసుకుంటే అక్కడ వారాంతంలో రాశిలోకి చంద్రుడు వస్తున్నారు. మీ రాశిలోకి ఆల్రెడీ అక్కడ కుజుడు ఉన్నారు. సో రాశిలో కుజుడు ఉంటాం మంచిది కాదంటారు. కానీ నేను మాత్రం ఈ ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో మనం తట్టుకోవాలంటే కుజుడు ఉండటం కరెక్టే అంట. ఎందుకంటే మాట ఉన్నోడిదే, నోరు ఉన్నోడిదే రాజ్యం అయిపోయింది ఈ రోజుల్లో. బట్ ఇక్కడ ఏంటంటే కుజుడు మీకు రాశిలో ఉన్న మీ రాశి అధిపతి నవమంలో ఉన్నారు. సో చంద్రుడు ఎప్పుడైతే ఈ వారాంతంలో మీకు 8, 9 తారీఖుల్లో రాశిలోకి వస్తారో అక్కడ గురుడు కూడా యాక్టివేట్ అవుతారు కాబట్టి, గురుడు నవమ స్థానంలో ఉన్నారు కాబట్టి చంద్రుడు మీకు ఇక్కడ కుజుడు మీకు ఇక్కడ రాశిలో ఉన్నారు కాబట్టి, అండ్ అంటే కుటుంబానికి సంబంధించి ఏదైనా శుభకార్యాలకి సంబంధించి ఆ విషయాల్లో మంచి శుభవార్తలు వినటం అలాంటివి 8, 9 తారీఖుల్లో జరుగుతుంది. సో మొత్తంగా రాశిలో చంద్రుడి సంచారం మంచిదే కాబట్టి, అండ్
నవమాధిపతి కుజుడు మీకు అలాగో మీన రాశికి నవమాధిపతి అయ్యారు. నవమాధిపతి లగ్నంలో ఉంటాం, అలాగే లగ్నాధిపతి నవమంలో ఉంటాం. సో 1 and 9 లార్డ్స్ పరివర్తన యోగం ఉంది. సో ఎనీవే వారాంతంలో మాత్రం మంచి శుభ పరిణామాలకు సంబంధించినవే అంశాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ మై టోటల్ అనాలిసిస్ ఫర్ దిస్ వీక్. అండ్ ఈ యొక్క వారఫలాలు ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరికన్నా మంచి మంచి ప్రిడిక్షన్స్గా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి కూడా సెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.